ఆయన్ని పండగ రోజు ఉదయం పొద్దున్నే మనకి ఇంటి ముందర గడపన దోశలు పెడతారు. ఈ దోశలందరినీ గడప గడప తీసుకెళ్ళి దీన్ని చల్ల అంటారు. తీసుకెళ్ళేసి ఒక నీళ్ళల్లో కలిపేయడం జరుగుతుంది. చూడండి, చల్ల స్టార్ట్ అయిందండి. చూడు, పిల్లలు పెద్దలు వస్తున్నారు. ఏదో ఫస్ట్ ఈ వీధిలో స్టార్ట్ అయింది. వేపాకు ఎత్తుకున్నారు, దోశలు చల్ల. అందరూ పిల్లలంతా, పెద్దలు పిల్లలు అందరూ ఒక చోటకు వచ్చారు. చూడండి, ఒకరొకరు వస్తూ ఉన్నారు. ఈ పిల్లలు చూడండి, ఇక్కడ పిల్లలు ఉన్నారు. ముగ్గులు చూడండి ఎంత బాగా వేశారో. ముగ్గులు చూడండి, ముగ్గులు ఎంత బాగా వేశారు. ఈ పిల్లలంతా ఒక చోటకు వచ్చారు. అంతా కలిసి వెళ్ళాలన్నారు. అందరూ కలిసి వెళ్తున్నారండి. పెద్దవాళ్ళంతా కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా చూడు అక్కడ ఇంకా వస్తున్నారు. వీళ్ళతో కలుపుకొని అందరూ ఒక చోటుకి వెళ్ళి, ఇక్కడ మన దగ్గరలోనే హైవే పక్కన మన చెరువు ఉందండి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి వేయాలి. అదే ఇక్కడ ఏదో చల్ల ఉంది, చల్ల ఎత్తుకోవాలని ఉన్నారు. ఇక్కడ ఏదో కొద్దిగా చల్ల ఎత్తుకోవడానికి ఆగారు. చల్ల సరిగా ఎత్తుకొని అంటున్నారు. అందరూ హైవే దగ్గరికి వచ్చారండి. అందరూ ఒక చోట నిలబడ్డారు. చూడండి, అందరూ కలిసిమెలిసి ఎంత వచ్చేసారు. చూడండి, చెరువుకి వచ్చారు. చెరువులో వేశారు కూడా. చల్లంతా వేసేసారు. చూడండి, మొత్తం చల్లంతా వేశారు. ఇప్పుడు పిల్లల దగ్గర ఉంటే కూడా పెద్దవాళ్ళ దగ్గర చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఈత రాదు కాబట్టి వీళ్ళు తీసుకొని పెద్దవాళ్ళు వేసేస్తారు. చూడండి, వేసేసారు. ఇంతటితో అయిపోయిందండి. మధ్యాహ్నం మేము బిర్యానీ చేసాము. బిర్యానీ బంధువులతో కలిసి బిర్యానీ తిన్నాము. చూడండి, అందరము బంధువులంతా కలిసి తింటున్నాము. చూడండి, ఇక్కడ నేను కూడా ఉన్నాను. తర్వాత 4 గంటలకి చూడండి స్టార్ట్ అయింది. ఆవులకు పూజ చేశారు. పూజ చేసిన తర్వాత చూడండి ఎంత బెలూన్స్ ఎన్ని బాగా నీట్గా ఎంత బాగా కట్టారు. కొమ్ములకు రంగు వేశారు. బయటకు వచ్చారండి. చూడండి, స్టార్ట్ అయింది. టపాసాలు కాలుస్తున్నారు. టపాసాలు కాల్చి వచ్చే వీధుల్లో ఒక్కొక్కటి రన్ అవుతాయి. ఇంకా చూడండి, ఆవులు రన్ అయినాయి. చూడండి, మొత్తం ఆవులన్నీ ఒక్కొక్కటి స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. బెలూన్స్ ఎంత బాగున్నాయో. చూడండి, ఒకటి స్టార్ట్ అవుతా పోతూ ఉన్నాయండి. వీధిలో స్టార్ట్ అయ్యి చిట్లకొప్పు దగ్గరికి వెళ్తాయండి. ఇక్కడ ఆపారండి, ఎందుకంటే డ్రమ్స్ కొడుతున్నారు. ఇక్కడ ఆపారు. ఆవులు బెదిరిస్తున్నారు. ఏం డెకరేషన్ చేశారండి. బెలూన్స్ చాలా బాగున్నాయి. ఇట్లే హైవేకి వచ్చారండి. ఇప్పుడు హైవేకి వచ్చారు. హైవే నుంచి ఇటువైపు అటువైపు వెళ్తున్నారు. ఎందుకంటే మధ్యలో హైవే ఉంది, అంటే బస్సులు లారీలు పోతూ ఉంటాయి కాబట్టి ఇటువైపు నుంచి వెళ్తుంటారు. ఎందుకంటే హైవే పక్కనే ఉండేది మన గుడి. అట్లా డ్రమ్స్ కొడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆవుని బెదిరిస్తున్నారు. ఉండండి, ఇక్కడ గ్రౌండ్లో కూడా బెదిరిస్తున్నాయి. డ్రమ్స్ కొడుతున్నారు, ఆవులు బెదిరిస్తున్నాయి. పట్టుకున్నారు తాళ్ళు గట్టిగా పట్టుకొని. చూడండి, డ్రమ్స్ చూడంగా మన వాళ్ళకి ఉత్సాహం వచ్చేస్తుంది. పిల్లలకి చూడండి ఎంత బాగా ఎగురుతున్నారు, ఎంత సంతోషంగా. పండగ పక్క డ్రమ్స్ చూడంగానే సంతోషం వచ్చేస్తుంది, ఊపు వచ్చేస్తుంది. ఎగురుతూ ఉన్నారు. చూడండి ఎంత బాగా ఎగురుతున్నారు. డ్రమ్స్ కొట్టేంతవరకు ఎగిరేడిగా ఉన్నారు, ఎగురుతూనే ఉన్నారు. చూడండి, పక్కన చిన్న పిల్లలు కూడా ఎంత బాగా ఎగురుతారు. వాళ్ళతో పాటు సైడ్ ఎగురుతున్నారు పిల్లలు, ఎంత బాగా ఎగురుతున్నారు. చూడండి, డ్రమ్స్ కొడతానే ఉన్నారు. చూడండి, చిట్లకప్పకు అగ్గి పెట్టారు. అన్ని ఆవులను చిట్లకప్పకు చూపించుకొని తిరిగి వెళ్తున్నారండి. చూడండి, చిట్లకప్ప దగ్గర నుంచి చూడండి, చూశారు కదా, అగ్గి పెట్టారండి. అయినా అంత రోడ్లోకి వస్తున్నారు తిరిగి. చూడండి, అయినా కానీ అక్కడ మాత్రం ఆగట్లే, ఉత్సాహం అలాగే ఉందండి. చూడండి, జరుగుతూనే ఉంది, అక్కడ జరుగుతూనే ఉంది. చూడండి ఎంత హ్యాపీగా. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.